నమస్కారం వాజీ వార్తలకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు పరిశీలిద్దాం. రేపటి నుంచి జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులు. అప్రమత్తంగా ఉండాలని సూచించిన జిల్లా కలెక్టర్ ఎస్ రామచందర్ రెడ్డి. గర్విల్లో మద్యం దుకాణాలు తనిఖీ చేసిన చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు. వైసీపీ ప్రభుత్వంలో కల్తీ మద్యం తాగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపణ. పూర్వ విద్యార్థులు చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభించిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం. రేపటి నుంచి జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ఎస్ రామచందర్ రెడ్డి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని డిజాస్టర్ కంట్రోల్ రూమ్లో ఈరోజు ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. అత్యవసరమైతే తప్పనిసరి బయటికి రావద్దని ప్రజలను సూచించారు. 27 నుంచి 29 వరకు పాఠశాలలకు సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించారు. మెంథా తుఫాన్ ఎదుర్కోవడానికి సర్వం సన్నద్ధంగా ఉన్నామన్నారు. ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా ముందు జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. జిల్లా స్థాయి, డివిజన్, మండల్, మున్సిపాలిటీ స్థాయిలో కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామన్నారు. అధికారులు ఇచ్చిన సూచనలు పాటిస్తూ ప్రజలు సహకరించాలని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి కోరారు. మోంతా తుఫాను 28వ తారీఖు ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకుతుంది. అంటే ఇప్పటికైతే ప్రిడిక్షను కళింగపట్నం నుంచి మచిలీపట్నం మధ్యలో ఎక్కడైనా తగలచ్చు అండ్ మోస్ట్లీ అరౌండ్ కాకినాడ ల్యాండ్ఫాల్ ఉంటుంది అని చెప్పి ప్రిడిక్షన్ ఇచ్చారు. అది 28వ తారీఖు ఈవినింగ్ కానీ నైట్ కానీ మనకు ఉంటుంది. సో మనకు రేపటి నుంచి వర్షాలు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మనం విజయనగరం దగ్గరికి వచ్చేప్పటికి రేపటి నుంచి మనకు రైన్స్ ఉన్నాయి మనకి. సో ఈ రైన్స్ దృష్ట్యా మనము మొత్తం కూడా మన డిస్ట్రిక్ట్ కానీ మండల్స్ కానీ అన్నీ అలర్ట్ చేసి ఉంచాము, మున్సిపాలిటీస్ కానీ. సో దీంట్లో మనకేంటంటే డిస్ట్రిక్ట్లో ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాము. ఆల్ మండల్స్లో కూడా మనము కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. అందరు సచివాలయం స్టాఫ్ని కూడా కన్సర్న్ సచివాలయాల్లో ఉండమనడం జరిగింది. అంటే ఫర్ నెక్స్ట్ 3-4 డేస్ మనకు సచివాలయాల్లో వాళ్ళు ఉండాలి. సో వీళ్ళంతా ఎందుకు ఫస్ట్ సచివాలయం లెవెల్లో రెయిన్ అలర్ట్స్ గురించి వాళ్ళకి కంటిన్యూస్గా ప్రజలకు చెప్తూ ఉండాలి. ఒక నోషన్ ఏంటంటే స్కై క్లియర్గా ఉంది కదా అనే నోషన్ ఉంటుంది. తుఫాన్ నేచర్ ఎలా ఉంటుందంటే తుఫాన్ సీ మీద ఉన్నప్పుడు ఇట్ విల్ బీ పుల్లింగ్ ఆల్ ది క్లౌడ్స్ టువర్డ్స్ ఇట్. సో అది పడే ముందు, ల్యాండ్ఫాల్ జరిగే ముందు విపరీతంగా క్లౌడ్స్ వచ్చేసి వర్షం వచ్చేస్తుంది. సో మనము స్కై క్లియర్గా ఉంది కదా, సో తుఫాన్ వస్తుందా లేదా అనేది ఏం లేదు. సో తుఫాన్ ఈజ్ ప్రిడిక్టెడ్ అంటే ఆ తుఫాన్ మనకు గ్యారంటీగా వస్తుంది అండ్ ఈ రైన్స్ కూడా మనకు ఉంటాయి. సో దీనికోసం మన ప్రిపేర్నెస్లో విలేజ్ లెవెల్ వరకు మనం పెట్టాం. సో విలేజ్ లెవెల్ వరకు పెట్టడం కాకుండా ఆల్ విలేజెస్లో మనకి ఎక్కడ మనకు లో లయింగ్ ఏరియాస్ ఉన్నది కూడా మ్యాప్ చేసుకున్నాం మొత్తం కూడా. సో హెవీ రైన్స్ వస్తే ఈ ఏరియాస్ ఇనండేట్ కావచ్చు, ఈ ఏరియాస్లో ఫ్లడ్ వాటర్, ఈ రివర్లో నాగావళి రివర్లో మనకు వాటర్ వచ్చాయంటే ఈ 30,000 క్యూసెక్స్ వస్తే ఏ మునుగుతాయి, 60,000 క్యూసెక్స్ వస్తే ఏ విలేజెస్ ఇనండేట్ అవుతాయి అనేదాన్ని కూడా మ్యాపింగ్ చేసుకోవడం జరిగింది. మ్యాపింగ్ చేసుకోవడమే కాకుండా రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా ఎక్కడ పెట్టాలి అనేది మా తహసీల్దార్స్ అంతా వర్కౌట్ చేశారు. సో ఆ రీహాబిలిటేషన్ సెంటర్స్ కూడా మేము ఏర్పాటు చేసుకుంటాం. సో తుఫాన్లో వర్షంతో పాటు గాలి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో గాలులకు మనకు చెట్లు విరిగి పడిపోవడము, మెయిన్ హైవేస్ కానీ, స్టేట్ హైవేస్ కానీ, స్టేట్ రోడ్స్ కానీ, డిస్ట్రిక్ట్ రోడ్స్ కానీ ఏవైనా మనకు చెట్ల కూలిపోయి చెట్లతో అబ్స్ట్రక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి దానికోసం మనము ఆర్ఎన్బి నుంచి, రెవెన్యూ నుంచి, ఏపీ ఈపీడీసీఎల్ నుంచి, అలాగే వేరియస్ మున్సిపాలిటీస్ నుంచి కూడా పవర్ సాసు, జేసీబీసు, ట్రాక్టర్స్, టిప్పర్స్ అన్నీ కూడా మనం వేరియస్ లొకేషన్, స్ట్రాటజిక్ లొకేషన్స్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా ఎందుకంటే ఇమీడియట్గా విండ్ ఫాల్ అయిపోతూనే మనము ఇమీడియట్గా కట్ చేసి ఇవన్నీ క్లియర్ చేసుకోవడం కోసం ఈ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. సో మనకు మూమెంట్ ఆఫ్ పీడిఎస్ జరుగుతుంది. ఇమీడియట్గా ఏదైతే ఫ్లడ్ ప్రోన్ ఉందో ఆ ఏరియాస్కి మనం ప్రయారిటీ ఇస్తున్నాము. ఈరోజు రేపట్లో ఫ్లడ్ ప్రోన్ ఉన్న ఎఫ్ఈ షాప్స్ అన్నిటికి కూడా మనము మూమెంట్ ఆఫ్ రైస్ అయితే జరుగుతుంది. అండ్ ఒక్కసారి మనకు రేపు అంటే ఎల్లుండి మనకు ఫాల్ ఉన్నప్పుడు ఆ మధ్యాహ్నం నుంచే రిక్వెస్ట్ అందరికి కూడా, ప్రజలంతా కూడా అవసరం లేకుంటే దయచేసి బయటికి రాకండి, అత్యవసరం అయితే తప్ప బయటికి రాకండి. స్కై క్లియర్గా ఉంది, ఇప్పుడు వర్షం పడదు కదా అనుకుంటే మనం పోయి వచ్చేప్పటికి వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి మీరు అత్యవసరం అయితేనే మీరు బయటికి రండి. అసలు ఉన్నాయి ఇప్పుడు.
సో పంటలను మనము లాస్ మినిమైజ్ చేసుకోవడం కోసము విఏఎస్కి అందరికి కూడా స్టేట్ నుంచి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయో పంటలన్నీ ఏదైతే ఇంకా ఫీల్డ్లో ఉన్నాయో ఆ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మేము ఇప్పుడు విలేజర్స్కి విలేజ్ స్పెసిఫిక్ కొన్ని విలేజెస్లో హార్టికల్చర్ క్రాప్స్ ఉండొచ్చు, కొన్ని విలేజెస్లో ప్యాడీ ఉండొచ్చు. సో డిఫరెంట్ అడ్వైజరీస్ వస్తాయి స్టేట్ గవర్నమెంట్ నుంచి. అవన్నీ కూడా మేము కమ్యూనికేట్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మీరు ప్రజలకు చెప్తారు. సో మ్యాక్సిమం వాట్ విల్ ఇన్ష్యూర్ ఇస్ క్రాప్ డ్యామేజ్ను మనం మినిమైజ్ చేద్దాం. సిమిలర్గా యానిమల్ డ్యామేజ్ను కూడా మనం మినిమైజ్ చేయాలి. సో నేను ఆ యానిమల్స్ని దయచేసి వదిలేయకుండా సేఫ్ ప్లేసెస్లో పెట్టుకోవాలని అందరినీ కోరుకుంటున్నాను. సో యానిమల్ డ్యామేజెస్ కూడా మనకి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు. జిల్లాలో తుఫాను పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి ఆదేశాల మేరకు కలెక్టరేట్లోని 10 శాఖల సమన్వయంతో ప్రత్యేక డిజాస్టర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ ద్వారా తుఫాను ప్రభావిత ప్రాంతాలపై నిరంతర పర్యవేక్షణ చేసి తక్షణ సహాయక చర్యలు చేపట్టనున్నారు. డిపిఎం రాజేశ్వరి, కేఆర్ఆర్సి ప్రత్యేక ఉప కలెక్టర్ మురళి ఇన్ఛార్జీలుగా రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ, పశుసంవర్ధక, మున్సిపల్, ఆర్ఎండ్బి, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, హెల్త్, ఏపీ, ఈపీఎస్డిఎల్ శాఖల సిబ్బందితో కూడిన ఈ కంట్రోల్ రూమ్ ద్వారా తుఫాను ప్రభావం తగ్గే వరకు 24 గంటలు కార్యకలాపాలు కొనసాగిస్తుంది. జిల్లాలో తుఫాను ప్రభావం వల్ల ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తినా వెంటనే ఈ కంట్రోల్ రూమ్ ద్వారా సమన్వయం జరగనుంది. ప్రజలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా ఉండేందుకు అన్ని శాఖలు సమిష్టిగా కృషి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఈ రోజు జిల్లా పార్టీ కార్యాలయంలో ఎన్డీఏ ప్రభుత్వం పీపీపీ విధానంపై ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తూ జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ మాట్లాడుతూ, రాష్ట్ర కార్యదర్శి రెడ్డి పావనీలు మాట్లాడుతూ ప్రభుత్వం పీపీపీ విధానంలో మెడికల్ కళాశాల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిందని, ఈ విధానంపై వైఎస్ఆర్సీపీ అవాస్తవాలు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రైవేటీకరణకి పీపీపీ విధానానికి తేడా తెలుసుకొని వైసీపీ నాయకులు మాట్లాడితే బాగుంటుందన్నారు. ప్రజా ప్రయోజనం దృష్ట్యా ప్రభుత్వం భాగస్వామిగా ఉండి పీపీపీ మోడల్ను ప్రైవేటీకరణతో మేళవించడం వైసీపీ అజ్ఞానం, రాజకీయ నాటకమని ఎద్దేవా చేశారు. ప్రైవేట్ పార్ట్నర్షిప్లో మెడికల్ కాలేజీల్ని ఎలా అయినా పూర్తి చేయాలి అనే సంకల్పం మా యొక్క ప్రభుత్వం తీసుకుంది, కూటమి ప్రభుత్వం. ఎందుకనంటే మనకి ఏదైతే గ్రాంట్స్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్నాయో ఆ గ్రాంట్స్ని మనం ఉపయోగించుకుంటూ మనకి ఇక్కడ ఏదైతే ఆర్థిక లోటు ఉందో దాన్ని మనం అధిగమించాలి అని అంటే ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఖచ్చితంగా వెళ్ళాలి. అటువంటి పని మీరు చేయలేకపోయారు కాబట్టే మెడికల్ కాలేజీలు మీరు పూర్తి చేయలేకపోయారు. మెడికల్ కాలేజీలను పూర్తి చేసే చిత్తశుద్ధిని చూపిస్తున్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఈరోజు మీరు తప్పుపడుతూ ఉన్నారు. ఇవాళ ప్రతి మెడికల్ కాలేజ్ని 100 సీట్ల నుంచి 150 సీట్లకి పెంచే ఘనత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంది, మా కూటమి ప్రభుత్వం ఇక్కడ తీసుకుంది. అది మాత్రమే కాదు, 106 పీజీ సీట్లను కూడా ఈ సంవత్సరం నుంచి అందుబాటులోకి తీసుకొచ్చినటువంటి ఘనత మేము తీసుకున్నాం. ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ కాలేజెస్, ఇప్పుడు ఏవైతే మెడికల్ కాలేజెస్ అందుబాటులోకి వస్తున్నాయో అందులో ఉన్నటువంటి ఓపీ సేవలన్నీ కూడా ఉచితం. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ప్రకారం ఒక మెడికల్ కాలేజ్ కంప్లీట్ చేయాలనంటే కనీసం 325 కోట్ల నుంచి 400 కోట్ల అవసరం అవుతుంది. అలాంటిది మీరు మొత్తం 4 సంవత్సరాల్లో 1550 కోట్లు ఖర్చు పెట్టి మెడికల్ కాలేజీలు సిద్ధమైపోయాయి అని అంటే నమ్మేయటానికి రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా సిద్ధంగా లేరు. ఇవాళే పేపర్లో కూడా చదివాను, వైఎస్ఆర్సీపీ ట్రేడ్ యూనియన్ అంట ఏదో ధర్నా చేద్దాం మెడికల్ కాలేజీల దగ్గర అని చెప్పి. దేనికని ధర్నా చేస్తారని అడుగుతున్నాను ఈ సందర్భంగా. గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ పీపీపీ విధానం గురించి తేవాల్సినటువంటి అవసరం ఈరోజు ఏర్పడడానికి కారణమే వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు. 17 కాలేజీలు మేము తీసుకొచ్చామని చెప్పారు. ఈరోజు ఏవైతే కేంద్ర ప్రభుత్వం సెంట్రల్ స్పాన్సర్డ్ స్కీమ్ కింద వచ్చినటువంటి మెడికల్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తయ్యాయి. సస్కాల్లో కానీ నాబార్డులో కానీ వచ్చినటువంటి ఆ స్కీముల్లో వచ్చినటువంటివి పూర్తి కాలేదు. మరి వాళ్ళు ప్రజల్ని మభ్యపెట్టేటందుకు ఏదో బిల్డింగ్లు కట్టేశాం, అదేదో ప్రైవేట్ వారికి ఇచ్చేస్తున్నారు అనేటటువంటి విధంగా మాట్లాడుతున్నారు.
అసలు ప్రైవేటు పరం చేయడానికి పీపీపీ విధానానికి సంబంధం లేదు. పీపీపీ విధానం అంటే పబ్లిక్ ప్రైవేట్ ప్రాజెక్ట్ కింద రన్ అవుతా తప్పితే ఇది ప్రైవేట్కి ఇచ్చేయడం కాదు. అసలు ఈరోజు ప్రైవేటు భాగస్వామ్యాన్ని ఈ మెడికల్ కాలేజీల నిర్మాణానికి ఆహ్వానించడానికి కారణం పెట్టుబడి పెట్టాలి. గడిచిన 5 సంవత్సరాల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 1555 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టారు రాష్ట్రం అంతా కలిపి. ఇందులో సుమారుగా 398 కోట్ల రూపాయలని ఒక్క పులివెందుల్లోనే ఖర్చు చేశారు. 398 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి పులివెందుల్లోని కట్టినటువంటి మెడికల్ కాలేజ్ కూడా ఈరోజు మనకి వాడుకలోకి రాలేదు. కారణం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ప్రతినిధులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అక్కడ పర్యటించి అక్కడ సరైనటువంటి ఆక్సిజన్ లైన్స్ ఇంకా హాస్పిటల్లో కల్పించబడలేదు. అలానే మెడికల్ కాలేజీలోని ప్రవేశానికి అర్హత సీట్లు ఇవ్వాలి అంటే అక్కడ హాస్టల్ వసతి లేదు. వచ్చినటువంటి పిల్లలు ఎలా ఉంటారని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ఇది పులివెందుల కాలేజ్ పరిస్థితి. పులివెందులు పులిపెట్ట అని చెప్పి చెప్పుకుంటాడే మరి ఆయన, దీని గురించి సమాధానం ఖచ్చితంగా చెప్పాలి. ఆ ఒక్క బిల్డింగ్కి రంగులు వేసి రాష్ట్రం అంతా బిల్డింగ్లన్నీ ఇలానే అయిపోయి అనేటట్టుగా చెప్పడం ఇంకొక హాస్యాస్పదమైనటువంటి విషయం. విజయనగరంలో 4 ప్రముఖ వైద్యులు కలిసి ఒక కొత్త ఆసుపత్రిని ఏర్పాటు చేయడం అభినందనీయమని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు. నగరంలోని బాలాజీ జంక్షన్ జొన్నగుడి ప్రాంతంలో సిక్కిభవ ఆసుపత్రిని మంత్రి కొండపల్లి ఈరోజు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆధునిక వైద్య సేవలను ఈ ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నాయని అన్నారు. నగరంలో మరో కార్పొరేట్ ఆసుపత్రి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం సంతోషదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రామారావు, డాక్టర్ శ్రీకాంత్, డాక్టర్ శివరాం, డాక్టర్ శరత్ కుమార్ పాత్రో తదితరులు పాల్గొన్నారు. మధ్యలో మేనేజర్స్ ఉంటారు. డాక్టర్స్గా మేము కూడా చేయగలిగింది ఓన్లీ వైద్యం చేయగలుగుతున్నాం, కానీ ఆ తర్వాత వైద్యం చేసిన తర్వాత పేషెంట్కి ఏ విధంగా హెల్ప్ చేద్దామని, ఎందుకంటే బిల్లులు అనేవి ఈ రోజుల్లో చాలా ఎక్కువ అవుతున్నాయి. వాళ్ళకి హెల్ప్ చేయాలంటే డాక్టర్స్గా మేము చేయలేకపోతున్నాం. ఎందుకంటే ముందు మా మీద నమ్మకం పెట్టుకుని మీరు వస్తున్నారు మీకు మా దగ్గరికి, కానీ మేము అది కొన్ని ఇష్యూస్ వల్ల మేము మీకు హెల్ప్ చేయలేకపోతున్నాం. సో ఆ గత ప్రాబ్లమ్స్ వల్లే మేము నలుగురం కూడా ఈ డెసిషన్ తీసుకున్నాం. ఎందుకంటే గత 3 సంవత్సరాలుగా చూసాం, మేము కార్పొరేట్ హాస్పిటల్లో పనిచేస్తూ కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి బయటికి రావడం జరిగి ఈ విధంగా దీన్ని తీసుకురావడం జరిగింది. అలాగే మీరు ఏ ఎక్విప్మెంట్లు పెడుతున్నారు అని అడుగుతున్నారు. మొత్తం 100 బెడెడ్ హాస్పిటల్ అండి ఇది. 100 బెడెడ్ హాస్పిటల్లో ఫస్ట్ ఫ్లోర్ ఓపీడీ కింద అంటే అవుట్ పేషెంట్ విభాగం. అవుట్ పేషెంట్ విభాగంలో ఫస్ట్ పాయింట్ ఆ కార్నర్లో సిటీ స్కాన్ ఉందండి. ఇది ఫస్ట్ టైం ఇన్ విజయనగరం, ఫస్ట్ అండ్ 64 స్లైస్ సిటీ స్కాన్ మిషన్. ఇప్పటివరకు విజయనగరంలో 32 స్లైస్ మాత్రమే ఉంది విజయనగరంలో, ఇది 64 స్లైస్. అలాగే గ్యాంట్రీ అనేది చాలా పెద్దది, అంటే ఒబీస్ పేషెంట్కి అంటే 140-150 కేజెస్ వాళ్ళకి కూడా స్కానింగ్ ఈజీగా తీయడానికి సంబంధించిన ఎక్విప్మెంట్తో ఏఐ పౌడర్డ్ సిటీ స్కాన్ మిషన్ అనేది తీసుకున్నామండి. అలాగే నెక్స్ట్ కన్సల్టేషన్ రూమ్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఇక్కడ ల్యాబ్ ఒకటి ఎక్విప్డ్ ల్యాబ్ ఉంది, ఇదే ఫస్ట్ ఫ్లోర్లో. ఆ ల్యాబ్ కూడా ఫుల్లీ ఆటోమేటిక్, అంటే హ్యూమన్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా టెస్టులు చేస్తే దానివల్ల ఏంటంటే రిజల్ట్స్ ఎక్కువ వస్తాయి. అలాగే టెస్టులు రిపోర్ట్లు కూడా తప్పు రాకుండా ఉంటాయి. తీసుకున్నట్టు ల్యాబ్ని తీసుకున్నాము. ప్రముఖమైనటువంటి 4 డాక్టర్స్ ప్రజలకి సేవ చేస్తూ సుదీర్ఘంగా ఎంతోమందికి మెడికల్ ట్రీట్మెంటు జనరల్ ఫిజిషియన్గా పేరుగాంచి ఎంతోమందికి సర్వీస్ ఇచ్చినటువంటి శివరాం డాక్టర్ గారు, అలాగే ఐసీయూ ట్రీట్మెంట్లో తిరుమల హాస్పిటల్లో 20 సంవత్సరాలుగా ఐసీయూ ఎలా నడపాలి, పేషెంట్ కేర్ ఎలా తీసుకెళ్లాలని ఎంతో ప్రాముఖ్యత ఉన్నటువంటి డాక్టర్ గారు రామారావు గారు, ఐసీయూ రామారావు గారు అంటారు జనరల్గా ఆయన. మరి అలాగే నెఫ్రాలజిస్ట్, యూరాలజిస్ట్ శ్రీకాంత్ గారు కూడా, ఆయన చండీగఢ్లో ఇన్స్టిట్యూషన్లో పీజీ చేసి ఎన్నో అవకాశాలు ఉన్నా కూడా విజయనగరం జిల్లాలోని సర్వీస్ ఇవ్వాలని ఎంతోమందికి ఆయన వృత్తిరీత్యా సర్వీస్ ఇవ్వడం జరిగింది. మరి అలాగే శరత్ కుమార్ గారు, ఆయన కూడా మంచి కార్డియాలజిస్టు. 4 కాంబినేషన్లో విజయనగరం జిల్లాలో అంటే మంచి హ్యుమానిటీ బేస్ మీద ట్రీట్మెంట్ ఇచ్చే డాక్టర్స్ 4 కూడా, వీరు 4 కలిపి
సుఖీభవ అనే హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒక మంచి డాక్టర్స్ ఒక మంచి మోటివ్తోని, పబ్లిక్ సర్వీస్ మోటివ్తోని, అలాగే తక్కువ ఖర్చుతో వైద్యం ఇచ్చేలాగా వీళ్ళు నలుగురు కలిపి ఒక మంచి నేపథ్యంతో ఈరోజు హాస్పిటల్ నిర్మాణించి ఈరోజు ఓపెనింగ్ పిలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. మరి ప్రత్యేకించి ఈ కొత్త ఈ కలయికి మరి ఈ హాస్పిటల్కి యాజమాన్యం అందరికీ కూడా స్పెషల్ కంగ్రాచులేషన్స్ చెప్తూ, అంతర్జాతీయ స్థాయిలో విజయ పతాకాన్ని ఎగురవేసిన ఉత్తరాంధ్ర జానపద గురువులను ఆత్మీయ సన్మాన కార్యక్రమాన్ని గురుజాటి గృహంలో ఈరోజు నిర్వహించారు. గిడుగు రామూర్తి తెలుగు భాష జానపద కళాపీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. కళాపీఠం అధ్యక్షుడు భద్రి కూర్మారావు కళాకారులను ఉద్దేశించి మాట్లాడారు. జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులను తీసుకొని వచ్చారని అన్నారు. మొత్తం 7 రంగాల కళాకారులను ఈరోజు సన్మానించుకోవడం జరిగిందని చెప్పారు. కళాకారులు ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఇరవై 2 ఏళ్ల క్రితం శ్రీకాకుళం జిల్లా పలాస మండలం రంగోయిలో నెలకొల్పబడి రంగోయి నుండి ఉత్తరాంధ్ర జిల్లాలు విజయనగరంలోనూ, విశాఖ అలాగే ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అంతరించిపోతున్నటువంటి జానపద కళని తప్పిడిగుళ్ళు కానీ, కోలాటము లేదా ఒక తోలుబొమ్మలాట, జముకుల పాట, పులివేషాలు, డప్పుల దరులు ఇవన్నీ కూడా చెక్క భజన అంతరించిపోతున్నాయి. వీటిని మనం మళ్ళీ పునరుద్ధరించాలనేటువంటి భాగంగా ఈ కళాపీఠం ఏర్పాటు చేయడం జరిగింది. అనేక కార్యక్రమాలు చేసి ఈరోజు దశాబ్ద మన 20 వసంతాలు వేడుక కూడా జరుపుకున్నాం. అయితే ఇందులో భాగంగా ఈరోజు తాలూకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ ఉత్తరాంధ్రకు చెందినటువంటి కళాకారులు మలేషియా వెళ్ళారు. మలేషియా తెలుగు సంఘానికి మన చెక్క భజన నేర్పడానికి ఎప్పుడో 100 ఏళ్ల క్రితం వెళ్ళిపోయినటువంటి మలేషియా వెళ్ళిపోయినటువంటి తెలుగు సంఘం మళ్ళీ ఈ ఉత్తరాంధ్ర నుండి తాలూకా కళలను రప్పించి ఒక 4 రోజుల పాటు ఈ కళాకారులకు శిక్షణ ఇప్పించి అక్కడ వాళ్ళు గౌరవించి మనకు మలేషియా నుండి పంపించారు. వాళ్ళు ఇక్కడ మన మచ్చ తవిటినాయుడు అని, అలాగే కంది సాయి కుమారులని, అదేవిధంగా ఇక్కడ మన తప్పిడిగుళ్ళు కూడా ఫేమస్. మన ఉత్తరాంధ్ర నీలబోని సత్యంకి జపాన్ సాంస్కృతిక వేదికపై ప్రదర్శన అవకాశం వచ్చింది. అదేవిధంగా అంతరించిపోతున్నటువంటి తూర్పు భాగవతం కూడా ఈరోజు కర్ణాటకలో ఒక ₹1,00,000 అవార్డు ఇచ్చి వాళ్ళు కన్నడ జానపద సాహిత్య పరిషత్ వాళ్ళు అవార్డు ఇచ్చి చేశారు. అలాంటి కళాకారులు మనం సత్కరించుకోవడం అవసరం కాబట్టి ఈరోజు 7 మంది కళాకారులు, ఇక్కడ మహిళా కళాకారులు వీళ్ళు కలిపి ఎవరైతే ఘన సన్మానం పొందారు రాష్ట్ర విదేశాల్లో కూడా పేరు ప్రఖ్యాత సంపాదించిన కళాకారులు గుర్తించి ఈరోజు మనం చేస్తున్నాం. అది మెప్మా ఆధ్వర్యంలో సుఖీ సురక్ష కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. 35 సంవత్సరాల పైబడిన మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహిస్తామని డాక్టర్ తెలిపారు. ఇందులో బీపీ, షుగర్, గుండెకి సంబంధించిన వ్యాధులు, క్యాన్సర్, రక్తహీనత, విటమిన్ లోపం, ప్రోటీన్ లోపం, మానసిక ఆరోగ్యం అవసరమైన రక్త పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం కనపాక యూత్ హాస్టల్లో, రాజేష్ స్టేడియంలో, కొత్తపేట కళ్యాణ మండపంలో జరుగుతాయని తెలిపారు. ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున అందరి ఎస్ఎల్ఎఫ్ ఉమెన్స్కి హెల్త్ స్క్రీనింగ్ క్యాంపులు అనేది జరుగుతున్నాయి. ఇది ఫస్ట్ అనేది 9th అక్టోబర్ విశాఖపట్నంలో స్టార్ట్ అయింది. విశాఖపట్నం తర్వాత ఇప్పుడు మనం విజయనగరంకి వచ్చామండి. ఇక్కడ సఖీ సురక్షలో ఏం చేస్తామంటే మెయిన్గా ఈ మధ్యకాలం ఆడవాళ్ళకి ఉన్న ఓరల్ క్యాన్సర్ కానీ, బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ గురించి వాళ్ళని అవేర్ చేయడం, వాళ్ళ సిమ్టమ్స్ ఏమైనా ఉంటే అది మేము నోట్ చేయడం, వాళ్ళ మెంటల్ హెల్త్ కానీ, వాళ్ళ వైటల్స్ కానీ, వాళ్ళ బీపీ, షుగర్, థైరాయిడ్, వాళ్ళకి విటమిన్స్ ఏమైనా తక్కువ ఉన్నాయి, ప్రోటీన్లు ఏమైనా తక్కువ ఉన్నాయి, వాళ్ళకి బాడీలో ఏమైనా ఇన్ఫెక్షన్ ఉందా, ఇది ఏమైనా ఉందా అంటే అవన్నీ కూడా టెస్టులు జరుగుతుంది. ఇక్కడ అన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అవుతున్నాయండి. ఈ టెస్టులు అన్నీ జరిగిన తర్వాత ఆ రిపోర్ట్స్ అనేది కూడా వాళ్ళకి వాళ్ళ వాట్సాప్ నెంబర్లో దొరుకుతాయి. దానిపాటు ఇక్కడ మనం వాళ్ళ ఆభా ఐడి అనేది క్రియేట్ చేస్తున్నాం. ఆ ఆభా ఐడితో ఏమవుతుందంటే వాళ్ళకి ఒక 5 lakhs వరకు ఆయుష్మాన్ భారత్లో అనేది కూడా వాళ్ళకి ఇది ఇన్సూరెన్స్ అనేది దొరుకుతుంది. ఎక్కడైనా ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ ఎక్కడైనా ఆయుష్మాన్ కార్డు వ్యాలిడ్ ఉంటే అక్కడ 5 lakhs వరకు ఇది దొరుకుతుంది. దాని తర్వాత వాళ్ళకి ఆ రిపోర్ట్స్ అనేవి అన్నీ వాళ్ళ వాట్సాప్ నెంబర్కి రిపోర్ట్స్ అనేది వస్తాయి. దాని తర్వాత మా టీమ్ ఆఫ్ డాక్టర్స్ నుంచి వాళ్ళకి కాల్ వస్తుంది, మీకు రిపోర్ట్లో ఇలా వచ్చింది అలా వచ్చింది. దాని తర్వాత మీరు ఏ డాక్టర్కి వెళ్ళాలి, ఏ హాస్పిటల్కి వెళ్ళాలనేది వాళ్ళు రిఫర్ చేస్తారు. రిఫర్ చేసిన తర్వాత కూడా ఈ ప్రోగ్రామ్ అనేది ఫుల్ 1 year వరకు ఉంటుందండి. వాళ్ళు కంటిన్యూస్గా ఇయర్లీ అట్లీస్ట్ 4 to 5 times ఆ డాక్టరే కంటిన్యూస్గా మీకు ఫోన్ చేసి అమ్మ మీరు వెళ్ళారా, మీకు బాగానే ఉందా, మందులు తీసుకుంటున్నారా, ఇది అనేది కంటిన్యూస్ 1 year ప్రోగ్రామ్ అండి. గర్విల్లో వైన్ షాపులను చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ QR కోడ్తో స్కాన్ చేస్తే మద్యం డీటెయిల్స్ వస్తాయన్నారు.
జగన్మోహన్ రెడ్డిపై ఎమ్మెల్యే కళా వెంకట్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వంలో కల్తీ మద్యంకి తావులేదన్నారు. కల్తీ మద్యం తయారీదారులపై ఆరా తీస్తే జగన్ కుట్ర బయటపడిందన్నారు. కల్తీ మద్యం తయారీదారులందరికీ జగన్ బ్యాచనని ఎమ్మెల్యే కళా వెంకట్రావు ఆరోపించారు. ఇంకా కొంతమందికి లివర్ పోయింది, ఇలా కళ్ళు మంటలు, కొంతమందికి 30 సంవత్సరాల లోపలందరికి కూడా కళ్ళు పోయినటువంటి పరిస్థితి చూసాం. ప్రతి కళ్ళు డాక్టర్ దగ్గర కూడా నెలకు 5 మంది కళ్ళు పోయినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి అలాంటి సారా నమ్మి ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి ప్రజానీకానికి ప్రజలందరూ ఆరోగ్యంతో ఉండాలి, బాగుండాలి అని చెప్పి మనం ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ, అదేవిధంగా పిహెచ్సిలు, అదేవిధంగా టీచింగ్ హాస్పిటల్స్, వీటన్నిటికి కూడా డబ్బు ఇచ్చి ఆరోగ్యం బాగు చేస్తే వాళ్ళ దగ్గర డబ్బు తీసుకొని దొంగసారా అమ్మి పనికిమాలిన బ్రాండ్లు పెట్టి బూమ్ పెట్టి ఏదో 8 PM పెట్టి వీటన్నిటిని కూడా చెత్త సారా నమ్మి ప్రజల తాలూకా ప్రాణాలను కూడా బలికొన్నటువంటి వ్యక్తి ఇంకా రోడ్ల మీదకి వచ్చి మాట్లాడుతున్నాడు అని అంటే ప్రజాస్వామ్యంలో, కాబట్టి ఆయన్ని రోడ్డు మీదకి రాణిస్తున్నారు. ఇదే ఇంకా వేరే స్వామ్యం ఏదైనా అయి ఉంటే ఆయన్ని ఇంట్లోనే పెట్టేవారు జీవితాంతం అనేటటువంటి పరిస్థితి ఉండేది. ఈ ప్రజాస్వామ్యంలో ఏంటంటే మళ్ళీ వచ్చి ఇదిలో తిరిగి అవాకులు చెవాకులు మాట్లాడేటటువంటి పరిస్థితి. అందుకోసం చంద్రబాబు నాయుడు గారు మంచి బ్రాండ్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఆరోగ్య హానికరమైనటువంటి కాకుండా మంచి బ్రాండ్లను పెట్టి మరి తక్కువ షాపులను పెట్టి ఇచ్చేటటువంటి పరిస్థితి. మరి వీటిల్లో కూడా కల్తీ సారా అని అదని ఇదని జగన్మోహన్ రెడ్డి పెద్ద మాట్లాడుతున్నాడు. ఎవరాలంతా? అరటి చెట్టు దుంప ఎక్కడుంది? ఆ దుంప తాలూకా జంటలే వీళ్ళందరూ. వాళ్ళ పెద్దిరెడ్డి దగ్గర ప్రారంభమైంది. మరి అదేవిధంగా దానికి దుంప ఎవరయ్యానంటే తాడేపల్లి ప్యాలెస్ అడ్రస్. ఆ ప్యాలెస్ అడ్రస్ నుంచి వెళ్ళినటువంటి వ్యక్తులు అవతల సౌత్ ఆఫ్రికా వరకు వెళ్ళారు. సౌత్ ఆఫ్రికాలో ఉండేటటువంటి వాళ్ళు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మానేస్తే వాళ్ళని కృష్ణా జిల్లాలో ఉండేటటువంటి ఒక ఎక్స్-ఎమ్మెల్యే ఎక్స్-మినిస్టరు వాళ్ళని తీసుకొచ్చి మళ్ళీ భ్రష్టు పట్టించాలా. సినిమాలో మనం చూస్తాం, దొంగోడని పరిగెడుతుంటారు. దొంగతనం చేస్తాడు, జనం కూడేసరికి దొంగోడు కింద నుంచి వెళ్ళిపోతాడు, ఆడిని చూపించేస్తాడు. బొబ్బిలిపట్నంలో ఉన్న ఏపీ గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు తమ సొంత ఖర్చులతో స్కూల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులు ఈరోజు బొబ్బిలి శాసనసభ్యులు ఆర్వీఎస్కేకే రంగారావు బేబీ నాయన మరియు గౌరవ ఎమ్మెల్సీ గాది శ్రీనివాసులు నాయుడు చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బేబీ నాయన మాట్లాడుతూ తమ ఆహ్వానాన్ని మన్నించి ఈ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్సీ గాది శ్రీనివాసులు నాయుడికి కృతజ్ఞతలు తెలుపుతూ 10 మందికి ఎలా సేవ చేయాలనే దానికి ఎమ్మెల్సీ గాది శ్రీనివాసులు నాయుడు తనకి ఆదర్శమని, వారు తమ సొంత కుటుంబ సభ్యులతో సమానమని అన్నారు. గురుకుల పాఠశాల పూర్వ విద్యార్థులు చేస్తున్న ఈ అభివృద్ధి పనులు మన ప్రాంతానికే కాకుండా దేశానికి ఒక ఆదర్శమని కొనియాడారు. తమ సొంత నిధులతో స్కూల్ను అభివృద్ధి చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. వారు ఇలా చేస్తున్నారని తనకి తెలిసి ఉంటే రెసిడెన్షియల్ స్కూల్కు బడులు ఇంకేదైనా స్కూల్ను తాను దత్తత తీసుకునేవారని చమత్కరించారు. ఏది ఏమైనా తమ పూర్వీకులు దానం చేసిన ఈ స్థలంలో ఉన్న స్కూల్ ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేసి మన రాష్ట్రంలో ఆదర్శ రెసిడెన్షియల్ పాఠశాలగా తీర్చిదిద్దామని తెలిపారు. ఎలాగ ఉండాలి, 10 మందికి ఎలాగ ఉపయోగపడాలి, 10 మందికి ఏ విధంగా సేవ చేయాలని ఇలాంటి మనుషులు చూసే మేము రాజకీయ పైన కొనసాగించడానికి ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఓల్డ్ స్టూడెంట్స్ అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ, నిజంగా మీ స్ఫూర్తి, మీరు చూపించిన చొరవే నన్ను ఈ రెసిడెన్షియల్ స్కూల్ని దత్తత తీసుకోవడానికి ఒక ప్రేరణగా నిలిచిందనే విషయాన్ని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ముంతా తుఫాన్ ముంచుకు వస్తున్న కారణంగా మత్స్యకారులు వేటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. విజయనగరం జిల్లా భోగపురం, పూసపేట మండలాలు ఏకైక తీర ప్రాంతం మండలాలు ఉన్నాయి. మత్స్యకారులు ఎవరు వేటకు వెళ్లరాదని, మత్స్యకారులు వేట సామాగ్రి సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అధికారులు గ్రామాల్లోకి వెళ్లి హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
అలాగే బోట్లు పడవలు ఒడ్డుకు చేర్చాలని సూచించారు. భోగాపురం మండలం ముక్కం చేపల కంచేరు గ్రామాల్లో తహసీల్దార్ రమణమ్మ, వీఆర్ఓలు శ్రీనివాసరావు, సన్యాసిరేణు, మత్స్యకార సిబ్బంది అంతా గ్రామాల్లోకి వెళ్లి మత్స్యకారులకు తుఫాన్పై హెచ్చరికలు జారీ చేశారు. అలాగే 27, 28 తేదీల్లో ఈదురుగాలతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున విషయాన్ని మత్స్యకారులకు వివరించారు. అక్కడ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేసి తుఫాన్ ప్రభావం తగ్గే వరకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే కోనాడు గ్రామంలో సిబ్బందికి మైక్ ద్వారా మత్స్యకారులకు అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి తుఫాను పరిస్థితులపై ఎప్పటికప్పుడు కంట్రోల్ రూములకు సమాచారం అందజేయాలని ఆదేశాలు జారీ చేశారు. మనకు తీర ప్రాంతంలో నుంచి కాకుండా మనకు మేజర్గా ఇటుపక్క నుంచి వస్తుంది. అది అనకాపల్లికి పోయి అనకాపల్లి నుంచి ఇట్లా వస్తుంది మనకి. సో తీర ప్రాంతాన్ని కూడా మనం అలర్ట్గా ఉంచుతాం. మనము తీర ప్రాంతంలో ఉన్న వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలి. ఫిషర్మెన్ అంతా వెనక్కి వచ్చేసారు. ఇప్పుడు ఏడీ గారు నాకు రిపోర్ట్ చేసింది ఆల్ ఫిషింగ్ బోట్స్ మన అన్నీ కూడా వెనక్కి వచ్చేసాయి. సో తీర ప్రాంతంలో మనం అలర్ట్గా ఉండాలి, నాట్ గోయింగ్ ఇన్ టు ది సీ. సో ఎస్పీ గారికి కూడా చెప్పాము. ఎస్పీ గారు కూడా ఎక్కడైతే తీర ప్రాంతం ఉందో విల్ నాట్ అలవ్ అని చెప్పారు. సో విల్ నాట్ అలవ్ ఎనీవన్ ఇంటుది ఆ 2 మండలాలు ఏదైతే ఉన్నాయో మనకి 27-28 కిలోమీటర్లు అక్కడ ఎవరిని అలవ్ చేయము. ఛత్తీస్గఢ్ బస్తర్ పరిధిలోని కాంకేర్ జిల్లాలో 21 మంది నక్సల్స్ 18 తుకాతులతో పోలీసులకు సరెండర్ అయ్యారు. వీరిలో కీలకమైన కిస్కోట్ డివిజన్ కార్యదర్శి ముఖేష్ కూడా ఉన్నారు. అంతఘర్లోని బర్బెడా గ్రామం నుండి సాయుధ నక్సలైట్లు లొంగిపోవడానికి వచ్చారు. నక్సలైట్లందరూ గుమిగూడి లొంగిపోవడానికి వచ్చారు. ఈ నక్సలైట్లను తీసుకువెళ్ళడానికి టాడోకి పోలీసులు వచ్చారు. ప్రధాన స్రవంతిలోకి తిరిగి వస్తున్న నక్సలైట్లు వాహనం ద్వారా భాను ప్రతాప్పూర్కు తీసుకువెళ్లారు. నక్సలైట్ నాయకుడు రామ్ధేర్ బృందం లొంగిపోతుంది. ఇటీవల కామ్డే శిబిరంలో 50 మంది నక్సలైట్లు లొంగిపోయారు. విజయనగరం పట్టణం పరిధిలో ఒక మోస్తరు వర్షం కురిసింది. మేఘా తుఫాన్ ప్రభావం ఈ రోజు కనిపించింది. ఉదయం అంతా ఎండగా ఉన్న మధ్యాహ్నం అయ్యేసరికి చల్లని వాతావరణంలో వర్షం కురిసింది. తుఫాను ప్రభావంతో అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ రామసుందర్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా చూసుకోవాలని అధికారులకు ఆదేశించారు. చలికాలం సమీపిస్తున్న నేపథ్యంలో తగిన జాగ్రత్తలు వహించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని డాక్టర్ జీవన్ రాణి పేర్కొన్నారు. వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఈరోజు ఆమె వాజీవన్ న్యూస్తో మాట్లాడారు. కాచి చల్లార్చిన నీటిని తాగాలన్నారు. పిల్లలు, వృద్ధులు చలిగాలలో తిరగకూడదని సూచించారు. దానికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. చలికాలంలో స్కిన్ను, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందని చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోని అన్ని ఆసుపత్రుల్లోని మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. మన జిల్లాలో వీస్తున్న నేపథ్యంలో ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి అనే నేపథ్యం మీద మేము చిన్న బ్రీఫ్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ బ్రీఫింగ్లో ఇప్పటి వరకు మనం సీజనల్ డిసీజెస్, వెక్టర్ బోర్న్ అయితేమి, వాటర్ బోర్న్ అయితేమి, ఇవన్నీ కూడా చాలా జాగ్రత్తగా మనందరం కలిసికట్టుగా డిపార్ట్మెంట్తో మీ అందరి సహాయ సహకారాల వల్ల వేరియస్ డిపార్ట్మెంట్స్, ప్రెస్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరి సహాయ సహకారాలతో మనం సీజనల్ డిసీజెస్ నుంచి మన పబ్లిక్ని కాపాడుకోగలిగాము. ఈ మంత్ ఎండింగ్కి ఈ సీజన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత మనకి చలిగాలులు, వింటర్ సీజన్ అనేది వచ్చేస్తుంది. ఈ నేపథ్యంలో మన ప్రజలందరూ కూడా చలిగాలుల నుంచి రక్షణ పొందుతూ, అదేవిధంగా చలిగాలుల ద్వారా వచ్చే ప్రాబ్లమ్స్ని ఏ విధంగా ఫేస్ చేయాలనే నేపథ్యంలో ఒక అవేర్నెస్ ఇవ్వాలని చెప్పేసి ఈ వాయిస్ అనేది ఇవ్వటం జరుగుతుంది. ఈ శీతాకాలం ఎంటర్ అయిన నేపథ్యంలో ఆ చలిగాలులకి చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. బేసికల్గా స్కిన్ ఎలర్జీస్ వస్తాయి. అదేవిధంగా పల్మనరీ ఇష్యూస్ అంటే లంగ్కి సంబంధించిన ఇష్యూస్ అనేది చాలా ఎక్కువగా ప్రెసిపిటేట్ అవుతూ ఉంటాయి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కూడా చలిగాలులకి చల్లటి నీరు దీనికి ఎక్స్పోజ్ అవ్వకుండా వారికున్న ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఏ విధంగా ఉండమని డాక్టర్స్ గైడ్ చేశారో ఆ కేర్ అనేది తీసుకోవాలి. అదేవిధంగా మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక వాళ్ళని ఏ విధంగా కేర్ఫుల్గా చూసుకోవాలని ఆ విధంగా కేర్ అనేది తీసుకోవాలి. ఈ నేపథ్యంలో ఫర్దర్గా ఏమైనా ఇష్యూస్ వస్తే వెంటనే
చూపించుకోవడం అనేది చేయాలి. నెగ్లెక్ట్ అనేది చేయొద్దు. శీతాకాలం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది ప్రతి ఒక్కళ్ళ హెల్త్ విషయంలో కూడా. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు అవేర్నెస్తో ఉండాలని చెప్పేసి నా వైపు నుంచి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రేపటి నుంచి జిల్లాలో భారీ వర్షాలు, ఈదురుగాలులు. అప్రమత్తంగా ఉండాలని సూచించిన జిల్లా కలెక్టర్ ఎస్ రామచందర్ రెడ్డి. గర్విల్లో మద్యం దుకాణాలను తనిఖీ చేసిన చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకట్రావు. వైసీపీ ప్రభుత్వంలో కల్తీ మద్యం తాగి ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారని ఆరోపణ. పూర్వ విద్యార్థులు చేపట్టిన అభివృద్ధి పనులు ప్రారంభించిన బొబ్బిలి ఎమ్మెల్యే బేబీ నాయన. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామని స్పష్టం. వార్తలు ఇంతతో సమాప్తం. నమస్కారం.